ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భూగర్భ జలాల్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వలన కొండూరు మండలంలో త్రాగునీరు సురక్షితం కాదన్నారు. కృష్ణా జలాలు కొండూరు మండలానికి సరఫరా చేయడమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. మండలంలోని 38 కిడ్నీ ప్రభావిత తాండాల్లో గ్రౌండ్ లెవెల్లో వాటర్ పరీక్షిస్తే సురక్షితం కాదని తెలిసిందన్నారు. కృష్ణా జలాలను తాండాలలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రెడ్డిగూడెం, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో సైతం గ్రౌండ్ లెవెల్లో వాటర్ టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 50 కోట్లతో కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. మే, జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయో సమస్యను గుర్తించి కృష్ణా జలాలు అందించడం జరుగుతుందన్నారు. 10 రోజుల్లో 4 మండలాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు సర్వే చేపడతామని ప్రకటించారు. అవి తాగడానికి సురక్షితమైనవి కావు అని చెప్పి అక్కడ 38 హ్యాబిటేషన్స్లో కూడా 56 పాయింట్స్కి ఈరోజు వారి ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నాం. కొండూరు ప్రాంతం మాత్రమే కాకుండా పక్కనే ఉండే రెడ్డిగూడెము, గంపలగూడెము, తిరువూరులో కూడా ఒకసారి టెస్టింగ్ చేయించి అన్ని హ్యాబిటేషన్స్లో గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేయించి అవసరమైతే అక్కడికి కూడా ఇప్పుడు మేము సుమారుగా 50 కోట్లతో కృష్ణా జలాల్ని మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇంటింటికి సప్లై చేయడానికి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. మే, జూన్ నాటికి అవి పూర్తి కూడా అవుతాయి. సో అది అయ్యే లోపు ఇప్పుడే ఇంకొక వారం 10 రోజుల్లో ఈ 3 మండలాల్లో కూడా చుట్టూ ఉండే 3 మండలాల్లో కూడా అసెస్ చేసి, బికాస్ ఈ పక్కనే ఉండే మండలాలు భూగర్భ జలాలు అక్కడికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా టెస్ట్ చేసి అవసరమైతే అంటే మా ఆర్డబ్ల్యూఎస్ వారు గంపలగూడెంలో కంప్లీట్ చేశారు అన్ని హ్యాబిటేషన్స్. అక్కడ 2 హ్యాబిటేషన్స్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా రెడ్డిగూడెంలోనూ తిరువూరులో కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు, సురక్షితమైన కృష్ణా జలాలు తాగునీటి కోసం